Hello, hi, namaste. Name me Anshu. Welcome to Ice Monkeys Media. So Speed 220 team is back again. Last time heroines, producer garu andaru chaala sandar chesaru kada. Eesari mana producer Funny garu, director Harsha garu and mana DOP Kranti garu వచ్చారన్నమాట. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఎలా ఉన్నారు ముగ్గురు? Yeah, we are very good. ఇప్పుడు ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. I'm all good sir, I'm all good. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ముగ్గురికి. సాంగ్ మంచి రీచ్ వస్తుంది. సో ఎక్స్పెక్ట్ చేశారా అంత రీచ్ వస్తుంది అని? షూర్, డామ్ షూర్. అది ఎందుకంటే మీరు స్టార్టింగ్ లాస్ట్ టైం కూడా చెప్పినా మీకు మా సాంగ్స్ విషయంలో కానీ దేంట్లో కాంప్రమైజ్ కాలేదు మీకు అని చెప్పేసి. సో కానీ మరీ తను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ రియల్లీ ప్రేక్షక దేవులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం మేడే శుభాకాంక్షలు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి క్రూకి కూడా మీకు మీ స్టాఫ్ అందరికి కూడా మేడే శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఐ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. థ్యాంక్ యూ. సో డైరెక్టర్ గారు మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఒక చిన్న సినిమా అనే కాకుండా సాంగ్ కి మంచి వ్యూస్, దానికి ఆ సాంగ్ కి సంబంధించిన దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముగ్గురు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ గారు, మా డ్యాన్స్ మాస్టర్ ఆశీర్ మాస్టర్, మా డిఓపి గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు. సార్ అంత సాంగ్ థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను. చాలా అసలు అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని. టైం ఆషీర్ మ్యూజిక్ డైరెక్టర్ లాస్ట్ టైం యాజ్ ఎ సైడ్ మొత్తం న్యూ ప్యాడింగ్ అని చెప్పినాం కదా. ఆషీర్ అబ్బాయి కూడా దిస్ ఇస్ ద డెబ్యూ మూవీ అన్నట్టు యాజ్ కొరియోగ్రాఫర్ గా. బట్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ గా ఎట్లా చేయగలడు అట్లా చేయించాడు అమ్మేచర్ కూడా. సేమ్ టైం అమంగ్ ఆల్ ఆఫ్ దీస్ గైస్ ఏంటంటే ద డాన్సర్ స్నేహ గుప్తా గారిని షీ షుడ్ బి అప్రిషియేటెడ్. ఎందుకంటే రిహార్సల్ కి ఒక 2-3 hours ఇస్తే ఆమె 10-15 minutes లో షీ యూజ్ టు గెట్ రెడీ అన్నట్టు ఏ స్టెప్ ఇచ్చిన కానీ. అందుకే ఏమైందంటే చాలా జీల్ అని నేను యాక్చువల్లీ నేను లేకుండే ఇది షూట్ జరిగినప్పుడు నిన్న ఆశీర్ చెప్పండి అబ్బాయి సార్ స్నేహ గుప్తా గారు చాలా కోఆపరేటివ్ ఉన్నారు, మంచిగా చేస్తున్నారు అన్న. సాంగ్ అయితే కనుక యూ కెన్ ఎక్స్పెక్ట్, బజ్ అయితే కనుక రెడీ అయిపోండి అని చెప్పారు. సేమ్ టైం అవే కళ్ళు మా డిఓపి గారు ఉన్నారు. ఆయన కూడా ఫస్ట్ మూవీ గురించి అన్నట్టుగా కూడా ఆయన చెప్పింది ఏంటంటే వాల్యుయేషన్ లో సార్ మీరు ఎక్కడ ఏం కాంప్రమైజ్ అవ్వని అవసరం లేదు, మీరు యూ రెడీ టు గో సార్, రిలీజ్ కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఫస్ట్ నుంచి ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. సాంగ్ ఇట్ సెల్ఫ్ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్చువల్లీ మీరు అడిగినట్టుగా ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్, బట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ వెరీ హ్యాపీ. సో డిఓపి గారు మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? అంటే సాంగ్ షూట్ చేయడంలో మీది ప్రైమరీ ఆస్పెక్ట్ ఉంటుంది కదా, సో మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ చెప్పినట్టు మేము యాక్చువల్గా ఈ సాంగ్ షూట్ చేసేటప్పుడే మేము డైరెక్టర్ మేము డిస్కస్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఇది మనకి జనాల్లోకి వెళ్తే మాత్రం మంచి గుర్తింపు వస్తుందని ఫస్ట్ నుంచి అనుకున్నాం. బట్ ఇప్పుడు చూసిన దాన్ని బట్టి మాకు అర్థమైంది, అప్పుడు మేము గెస్ చేసింది ఏదైతే ఉందో ఇప్పుడు అదే రియల్ గా జరిగింది యాక్చువల్గా. సో ఎప్పుడు కూడా కొత్తదనానికి ప్రేక్షకులు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు ఇన్వైట్ చేయడానికి, వెల్కమ్ పెట్టి చెప్పడానికి. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ అని మేము అనుకుంటున్నాం. సో సాంగ్ రిలీజ్ అయింది, ఈ సాంగ్ కి వీళ్ళు ఇంత మాకు కోఆపరేట్ చేసి మాకు ఇచ్చేసారు కాబట్టి సో నెక్స్ట్ సినిమా రిలీజ్ అయితే కూడా ఇంతకు మించి వాళ్ళు మాకు వెల్కమ్ చెప్తారు అని మేము అనుకుంటున్నాం. నార్మల్ గా కొత్త మూవీస్ లో కొన్ని మూవీస్ లో సాంగ్స్ బాగా హిట్ అవుతాయి, బట్ మూవీ ఫట్ అవుద్ది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన విజయ్ దేవరకొండది కూడా కళ్యాణి వచ్చే సాంగ్ మంచి హిట్, బట్ మూవీ అసలు ఫ్లాప్ అయిపోయింది. సో ఇప్పుడు మీ మూవీ పరంగా మీ మూవీ కూడా హిట్ అవుతుందా, లేకపోతే అంటే మీరేమనుకుంటున్నారు? సాంగ్స్ హిట్ అయ్యాయి, సో అదే లెవెల్ క్యారీ అవుతుందా? యాక్సెప్ట్ చేస్తారు జనాలు ఫస్ట్ మూవీని? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, ఫస్ట్ మా మూవీ మాకు కాన్ఫిడెన్స్ ఉంది. అదే మేము ఆ మూవీ షూట్ చేసిన తర్వాత మేము మూవీ చూసిన తర్వాత అది ఆడియన్ గా చూసినాం. మేము అదే నేను డైరెక్టర్ డిఓపి ప్రొడ్యూసర్ ఇది ఆడియన్ కి ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే మనకు నచ్చింది మనకంటే పర్లేదు, మనం వర్క్ చేసినామని కాకుండా మనకు పర్లేదు, బాగుంది, మాకు నచ్చింది, సూపర్ ఉంది అంటే జనాలకు నచ్చుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ స్టార్ సాంగ్ హిట్ అయిపోయిన సినిమా లేదంటే జనాలు అంటే డిసైడ్ ఏంటంటే జనాలకి ఇప్పుడున్న జనాలకి కంటెంట్, వాళ్ళకి కంటెంట్ కావాలి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ అనేది బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు. చిన్నది పెద్దదని తేడా లేకుండా ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం. మా మూవీ కూడా ఖచ్చితంగా జనాలకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఐ హోప్. అంత స్ట్రాంగ్ పాయింట్ ఏముంది మీ స్టోరీలో? మీ కంటెంట్ జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారు అంటున్నారంటే ఒక స్ట్రాంగ్ స్టోరీ పాయింట్ ఉండాలి. సో మీ మూవీలో ఏంటి ఆ స్ట్రాంగ్ స్టోరీ పాయింట్, సో దట్ జనాలందరూ ఖచ్చితంగా చూస్తారు అని అనుకునేలాగా? అంటే మా మూవీ తరఫున నేను ఆడియన్స్ కి చెప్పేది ఏంటంటే ప్రేమ స్నేహం ఒక వ్యసనం, ఇది మా మూవీ స్ట్రాంగ్ పాయింట్. ఖచ్చితంగా జనాలకు రీచ్ అవుతుంది. ఖచ్చితంగా మా ప్రొడ్యూసర్ గారు మాకు మంచి సపోర్ట్ చేస్తారు. సినిమా రిలీజ్ కూడా పెట్టినాడు, ఒక చిన్న సినిమా రిలీజ్ పెట్టినాడంటే సార్ ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. మా టీం అందరూ సపోర్ట్,
మా టీం అందరు సపోర్ట్ వల్ల మేము రిలీజ్కి వెళ్తాం. ఖచ్చితంగా జనాలకి డ్యామ్ షూర్ ఖచ్చితంగా జనాలకి నచ్చుతుంది. స్పీడ్ 220 సినిమా జనాలకి స్పీడ్ గా దూసుకెళ్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ చిన్నది ఈ సాంగ్ గురించి చెప్పాలంటే నాకు ఐటమ్ సాంగ్స్ అంటే అంత ఇష్టం ఉండదు యాక్చువల్గా, ఆనెస్ట్లీ నాకు కానీ మా ఫ్రెండ్స్ కానీ. కానీ ఈ సాంగ్ విన్న తర్వాత యూఎస్ నుంచి మా ఫ్రెండ్, బ్యాంకాక్ నుంచి మా కృష్ణమోహన్ అని చెప్పి హీస్ లైక్ మై బ్రదర్, ఆయన అయితే కనుక చాలా షరీఫ్ గాంధీ అంటారు ఆయన నిక్ నేమ్. ఈ సాంగ్ వినేసి ఏమైంది ఈ సాంగ్ అంతా మిస్ప్రైజ్ చేస్తుంది, నేను రోజు ఐ యూస్ టు సాంగ్ ఇదే పాడుకుంటున్నాను నేను ఆ టైప్ లో అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టాడు. అంటే అంత మిస్ప్రైజ్ చేసింది గీతా మాధురి గారు సాంగ్. మీరు కూడా విని ఉంటారు కదా, సాంగ్ లో దమ్ లేకుండా ఇంత ఇది రాదు కదా. అట్ ది సేమ్ టైం సినిమాలో కూడా దీని మించిన దమ్ ఉంది. మా డైరెక్టర్ గారు కంటెంట్ మీద లాస్ట్ టైం కూడా నేను చెప్పిన, సార్ న్యూ ప్యాడింగ్ అంటున్నారు, న్యూ ప్యాడింగ్ అంటే వేరే ఒక 2 క్యారెక్టర్లని పెడదాము, 9 క్యారెక్టర్స్ అంటే ఒకసారి న్యూ ప్యాడింగ్ తో వెళ్దాము, 100% కంటెంట్ సక్సెస్ అవుతుంది అంటే దట్ మచ్ డెడికేషన్ మా డైరెక్టర్. దాని గురించి ఇప్పుడు చెప్తున్నా, అగైన్ ఛాలెంజ్ చెప్తున్నా, వీఆర్ గోయింగ్ టు హిట్ ద మూవీ షూర్ డెఫినెట్లీ, ఇట్స్ వెరీ ట్రూ. సాంగ్ లో బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి స్నేహ గుప్తా గారు. సో మీరు ఆల్రెడీ చాలా సార్లు చెప్పారు, చిన్న సినిమా అందరు కొత్త యాక్టర్స్, అందరు డెబ్యూటెంట్స్. సో అసలు స్నేహ గుప్తా గారిని ఎలా తీసుకురాగలిగారు? తను ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్, శ్రీదేవి సోడా సెట్ లో సాంగ్ కూడా చేశారు. సో ఆవిడని ఎలా తీసుకొని రాగలిగారు మీరు? అంటే సాంగ్ కోసం నేను సెర్చ్ చేస్తా ఉన్నా. అంటే గీతా మాధురి గారు సాంగ్ పాడినారు అంటే ఈ సాంగ్ ఎవరు చేస్తే బాగుంటుందని నేను, డ్యాన్స్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో మేము డిస్కషన్ చేసుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే అదే టైంలో తను డీలో ఒకటి పర్ఫార్మెన్స్ చేసింది స్నేహ గుప్తా గారు. డీలో పర్ఫార్మెన్స్ ఈ అమ్మాయి బాగుంటది అని చెప్పేసి మనకు మా డ్యాన్స్ మాస్టర్ సజెస్ట్ చేసింది. అంటే ఈ అమ్మాయి బాగుంటది ఒకసారి చూద్దాం సార్ అని అంటే, ఈమె మనకు మంచి చాయిస్ అని చెప్పేసి అంటే ఆ అమ్మాయిని కాంటాక్ట్ అవ్వడం, దాని తర్వాత అమ్మాయితో మాట్లాడడం, ఆ అమ్మాయి తర్వాత సాంగ్ పంపించిన తర్వాత ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయడం అని అలా జరిగిపోయినాయి. ఆ అమ్మాయి డ్యాన్స్ చేసేసింది. మా డైరెక్టర్ గారు ఆ విషయంలో చాలా హ్యాపీగా చెప్తారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 216 గర్ల్స్ చూసిన తర్వాత మన స్నేహ గుప్తా గారు ఎందుకేమో 216 గర్ల్స్ ఒక ఐటమ్ సాంగ్ కి ఈయనంత ఐ డోంట్ నో యాక్చువల్లీ వాట్ ఇస్ ద స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది. అంటే వేరే ఇది కానీ డిఎస్పీ గారు నవ్వుతున్నారు, మరి ఎంతవరకు నిజమంటారు? ఆయన ఎక్స్పెక్ట్ చేసిన అంటే 269 అంటే ఏంటంటే డాన్స్ మాస్టర్ ఒకటి అనుకుని ఊహించుకొని కొరియోగ్రఫీ చేస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ తన వేలో తను న్యాయం చేస్తాడు. అంటే ఆ పర్ఫార్మెన్స్ వీళ్ళు ఎంత న్యాయం చేసినా పర్ఫార్మెన్స్ చేసి అమ్మాయి కూడా సాంగ్కి న్యాయం చేయాలి. అంటే ఆ అమ్మాయి బాడీలో ఉన్న గ్రేస్, అమ్మాయి డ్యాన్స్ చేసే విధానం కూడా ప్రేక్షకులకు నచ్చాలి. దాంట్లో నాకు ఏమనిపించింది అంటే కొత్త వాళ్ళకి వెళ్దామని అనుకున్నాను. కాకపోతే అందులో స్నేహ గుప్తా నాకు అరే ఈ అమ్మాయి అయితే తొందరగా ఫాస్ట్ గా అయిపోద్ది, కొంచెం మనకి ఇంకా కొంచెం బాగుంటది అని చెప్పేసి అప్పుడే ఆ అమ్మాయిని చూడడం సెలెక్ట్ చేయాలి. అంటే బేసిక్ ఏంటంటే డాన్స్ అనేది డాన్సర్లు కామన్ గా చేస్తారు, బట్ ఆ బాడీ మూవ్మెంట్ అంటే సాంగ్ లో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో రొమాంటిక్ అని లేదు సాంగ్, అది ఆ బాడీలో ఉన్న ఈజ్ తో చూపించే వాళ్ళు కావాలి కదా బేసిక్ ఆర్ట్. యాక్చువల్గా అది అందరి వల్ల కదా, డాన్స్ అందరూ చేస్తారు కానీ బాడీ లాంగ్వేజ్ తో కూడా ఎమోషన్ పలికించడం అనేది ఆర్ట్. అది ఒక్క డెడికేటెడ్ వాళ్ళకి మాత్రమే ఉంటది అనమాట అది. సో ఈ అమ్మాయి బాడీ ఈజ్ చాలా బాగుంది అండ్ ఆ అమ్మాయి చేసే ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఈ సాంగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది యాక్చువల్లీ. సో అది అందుకని ఇంత సక్సెస్ అయింది యాక్చువల్లీ. మీరు ఎంతవరకు ఈజ్ క్యాప్చర్ చేయగలిగారు? అంటే లైక్ వాజ్ యూ ఫుల్లీ సాటిస్ఫైడ్ క్యాప్చర్ చేసినప్పుడు? రైట్ ప్రాపర్ గా వచ్చింది అనిపించిందా మీకు? యా డెఫినెట్లీ, ఖచ్చితంగా ప్రతిదానికి ఆమె న్యాయం చేసింది. ఓవరాల్ సాంగ్ ఇప్పుడు 4 minutes ఉందంటే 4 minutes లో ఆల్మోస్ట్ అంటే ఐ మీన్ టోటల్ గా ఐటమ్ సాంగ్ అంటే అమ్మాయి మీదే ఉంటుంది. సో స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి కూడా ఎండింగ్ ఫ్రేమ్ వరకు మధ్యలో కొన్నిసార్లు తప్పితే మిగతా అంతా అమ్మాయి మీదనే ఉంటుంది. సో ఆ అమ్మాయి మీద కెమెరా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి సాంగ్ లో ఏదైతే మీన్ ఉందో అండ్ ఆడియన్స్ కూడా అమ్మాయి ఏదైతే సాంగ్ ద్వారా చెప్పాలనుకుంటుందో అది ఖచ్చితంగా అమ్మాయి చేయాలి. సో అంత డెడికేషన్ ఉన్న అమ్మాయి కాబట్టి ఈ సాంగ్ అంత బాగా చేయగలిగింది అండ్ ఆడియన్స్ కూడా అంత బాగా రిసీవ్ చేసుకోగలిగారు. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ థింగ్. ఈ సాంగ్ ఒక ప్రముఖులతో లాంచ్ చేపిద్దాం అనుకున్నాం. నాకు బాగా ఇష్టమైన ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం. అంటే యాజ్ ఎన్ యాక్టర్ కాదు, తెలుసు కదా అందరూ ఆయనకి భక్తులు ఉంటారు కదా, కానీ ఆయన ఎట్లైనా బిజీగా ఉన్నారు. కనీసం వాళ్ళ బ్రదర్ ద్వారా లాంచ్ చేపిద్దాం అని చెప్పేసి పిఠాపురం వెళ్ళి ఒక 3 days వెయిట్ చేసినాం. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ కుడెంట్ హ్యాపెన్. అది
అది చెప్తాం. అది కూడా యాక్చువల్లీ ఇది మీరు అడిగారు కదా, సాంగ్ అయితే 3 lakhs అబో ఇది అవుతుంది, మంచి బజ్ వచ్చింది కదా, హ్యాపీగా అంటే ఆయన చేతుల మీద చేస్తుంటే కనుక ఈ రోజు ఇక్కడ నేను డ్యాన్స్ వేస్తుంటాను. ఈవెన్ దో ఐఎమ్ డివోటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, డెఫినెట్లీ ట్రైలర్ అయినా ఆయన చేతుల్లో లాంచ్ చేయడానికి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. సినిమాలో దమ్ముంటే ఇంకా ఆటోమేటిక్ గా ఆయన వరకు అది రీచ్ అవుతుంది. సో అంత వరి అవ్వకండి. అండ్ సెకండ్ థింగ్ నాకు పర్సనల్ గా అనిపించింది ఏంటంటే ఎడిటింగ్ ప్యాటర్న్. అంటే మొత్తం సాంగ్ అంతా బాగుంది, బట్ ఎడిటింగ్ ప్యాటర్న్ కొంచెం చాలా ఓకే గా అనిపించింది చాలా మందికి, నాకనే కాదు. అంటే చూసిన వాళ్ళకి అరే సాంగ్ బాగుంది, ఎడిటింగ్ ప్యాటర్న్ ఇంకొంచెం బాగుండొచ్చేమో అన్న ఫీలింగ్ వచ్చింది. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? మీరేమనుకుంటున్నారు? అంటే సాంగ్ బాగుంది, ఎడిటింగ్ పాయింట్ కొంచెం చేంజ్ ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు. కాకపోతే ఏంటంటే మేము పల్లెటూరులో మనకు జరిగేటి అప్పట్లో స్టేజ్ లేసి డ్యాన్సులు చేసేవాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో అప్పట్లో సాంగ్స్ జరిగేటి, చిరంజీవి గారి సినిమాలో ఒక స్టేజ్ లేసి వాళ్ళు మనకేంటంటే మన దాన్ని ఒక సర్కస్ లాంటిగా చేసి డ్యాన్స్ వేసేవాళ్ళు. అయితే మేమేమనుకుంటున్నాం అంటే సినిమా స్టోరీకి తగ్గట్టు, మా స్టోరీ నుంచి అవుట్ ఆఫ్ వెళ్ళకుండా, స్టోరీ నుంచి బయటకు వెళ్ళకుండా స్టోరీకి తగ్గట్టు ఈ సాంగ్ ని ఏంటి అని అంటే ఆ లెవెల్లో తీసుకెళ్దాం, దాన్ని అనేది గుర్తు చేద్దాం, ఒకప్పుడు ఉన్న దాన్ని పరిచయం చేద్దాం అని చెప్పేసి అందుకే మేము అలా వెళ్ళడం జరిగింది. ఒకప్పుడు ఇప్పుడు ఫేమస్ అవుద్ది, కానీ ఇప్పుడు అవుతా లేదా ఎవరికి చెప్పలేం కదా. ఇది కూడా ఒకప్పటిది కాబట్టి ఇప్పుడు ఫేమస్ అవుతుంది. సరే చూద్దాం, లైక్ ఐ మీన్ మంచి అవ్వాలని కోరుకుంటాం ఎవరైనా. ఆడియన్స్ అయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా బ్లెస్ చేస్తున్నారు మనకి, లేకపోతే అన్ని లైక్స్ అన్ని ఎట్లా వస్తున్నాయి అంతే. డెఫినెట్ గా నేటివిటీకి దూరంగా వెళ్ళొద్దని అనుకున్నాం అంతే. లేదంటే దాని విషయంలో కూడా మాకు డిస్కషన్ అయింది. మాకు ఇంకేమైనా చేద్దామంటే నన్ను నేటివిటీకి వద్దు, అన్ని కూడా 100% ప్యాడింగ్కి వెళ్ళాం, న్యూ ప్యాడింగ్. ఇది కూడా అట్లా నేటివిటీకి ఒరిజినల్కి వెళ్దాం. కంటెంట్ లో దమ్ముంది, సాంగ్ లో దమ్ముంది, మీరు అన్నట్టుగా చాలా మాస్ గా వెళ్ళాలని ఫిక్స్ అయినా, చాలా మాస్ గా వెళ్ళాలి, సాంగ్ చాలా మాస్ గా షూట్ చేయాలి, రాగానే ఉండాలని ఫిక్స్ అయ్యి అలానే షూట్ చేయాలి. చిన్న చేంజ్ ఏంటంటే నేటివిటీలో మోడర్న్, అది నేటివిటీలో కొంచెం మోడర్న్ తీసుకుంటాం. ఓకే, మీకు ఎప్పుడైనా కొంచెం ఇబ్బంది అయిందా ఈ సాంగ్ షూట్ చేసినప్పుడు కానీ, ఏమైనా డాన్సెస్ నుంచి కానీ, లేకపోతే సరిగ్గా ఫ్రేమ్ క్యాప్చర్ చేయలేకపోవడం కానీ అట్లాంటి ఆస్పెక్ట్స్ లో? బేసిక్గా టఫ్ ఏంటంటే ఒక సాంగ్ ఎక్స్టీరియర్ లో ఇట్లాంటి సెటప్ లో చేయాలి అంటే యాక్చువల్లీ ఇది రిస్క్ కొంచెం. బ్యాక్గ్రౌండ్ సెటప్ చాలా ఆర్గానిక్ గానే ఉంది కదా, అంత సెటప్ పెద్దగా చేసినట్టు ఏం అనిపించట్లేదు. కానీ బ్యాక్గ్రౌండ్ కి ఇప్పుడు మా దాంట్లో ఎలా ఉంటుందంటే ఫ్రేమ్ ని డివైడ్ చేసేది ఉంటుంది. అంటే ఆర్టిస్ట్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్గ్రౌండ్ ఏంటి, బేసిక్ గా అన్నమాట. సో ఇక్కడ ఆర్టిస్ట్ మీద లైట్ నేను చేసేది కానీ, బ్యాక్గ్రౌండ్ కి నేను ఇచ్చే లైట్ కానీ, అంటే ఫోర్గ్రౌండ్ ప్రాపర్టీ మీద ఉండాలి ఆ లైట్ కానీ, వేరియేషన్ ఉండాలి బేసిక్ గా. సో అంటే పెద్దగా లేకపోవచ్చు, బట్ ఉన్న దాంట్లో కూడా ది బెస్ట్ చేయాలంటే దానికి కూడా కష్టం ఉంటుంది. మీకు తెలుసా, నేను 2 ఇండస్ట్రియల్ క్రేన్స్ చూడాల్సి వచ్చింది ఆ సాంగ్. సీరియస్లీ టాప్ లైట్ కోసం 2 ఇండస్ట్రియల్ క్రేన్స్. సాంగ్ అంతా చూసినప్పుడు చాలా ఆర్గానిక్ గా ఉండింది. సో సెట్ కి అంత ఇబ్బంది పడలేదేమో అనుకున్నా నేను. బట్ మీరు చుట్టాగా తెలుస్తుంది నాకు, లైక్ 2 క్రేన్స్ వాడి ఆ సెటప్ అంతా కష్టమైంది మీకు అని. సో ఎక్కడైనా కొంచెం ఎక్కువ అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్ళడం కానీ సాంగ్ పరంగా అలా ఏమైందా మీకు? ఏంటంటే కొంచెం మాకు అది చేసేటప్పుడు కొంచెం వెదర్ ప్రాబ్లమ్స్ వచ్చింది, నైట్ షూట్ కదా. సో దానివల్ల ఏమైందంటే అంటే కొంచెం లైట్ గా వర్షం పడింది. సో ఇప్పుడు ఆ స్టేజ్ సెటప్ చేసాం. సో వర్షం పడిన చేయొచ్చు, బట్ కాకపోతే ఏంటంటే చేసిన తర్వాత ఒకవేళ ఆర్టిస్ట్ పైకి వెళ్ళిన తర్వాత ఏదైనా తేడా కొంచెం జరిగింది అనుకోండి, అంటే విండ్ అవడం లేదంటే ఏదైనా అయింది అనుకోండి, మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది కదా. సో మేము మళ్ళీ అది తీసి కొంచెం సెటప్ చేసి వేయాల్సి వచ్చింది బేసిక్. ఎందుకంటే ఫస్ట్ అది మేజర్ మనకి ఇంపార్టెంట్ కదా, సేఫ్టీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇట్లాంటివి రాకుండా, అండ్ దీంతో పాటు వెదర్ ప్రాబ్లం ఉండటం వల్ల కొంచెం మాకు ఇంకొక 2 days డిలే అయింది. సో దానివల్ల ఆటోమేటిక్ బడ్జెట్ పెరగడం అనేది కామన్ కదా. మరి ప్రొడ్యూసర్ గారు ఎంత సపోర్టివ్ ఉన్నారు ఈ విషయంలో? చాలా సపోర్ట్ చేశారు మాకు. నిజాలు చెప్పాలి, మరీ అంత సపోర్టివ్ గా చెప్పకూడదు. లేదు నిజంగానే ఆయన సిచ్యువేషన్ ఆయనకి చెప్పాం, సార్ ఇలా ఉంది సో కొంచెం మాకు డిలే అవుతుంది సార్, మీరు చూడండి కావాలంటే అని చెప్పేసి మేము మాట్లాడటం జరిగింది. అంటే డైరెక్టర్ గారు కూడా ఆయన డిస్కస్ చేశారు. సో మీరు మీరు ఎలా చేయాలనుకున్నా అలా చేయండి అని చెప్పేసి. ప్రతి సినిమా వాళ్ళకి కెరియర్ స్టార్టింగ్ డౌట్ ఉంటది, ఈ సినిమాలు మనతో అవుతాయా ఏంటి తలకే నొప్పని. సో ఈ మూవీ తీసాక మీకు ఆ డౌట్ ఇంకా ఉండిందా, లేకపోతే లైక్ వాజ్ ఇట్ వెరీ కాన్ఫిడెంట్ అయితే అవుతుంది నేను చేయగలుగుతా, ఆ వైబ్ నాకు ఉంది అని అనిపించిందా? మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఈ మూవీ తీస్తున్నప్పుడు? చేయగలుగుతామా, తీస్తామా, అవుతుందా అని చెప్పి స్టార్ట్ అయ్యి రన్నింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చేస్తాను, చేయగలను, చేసేస్తాను అని చెప్పేసి చేసేస్తాను. ఇది ప్రొడ్యూసర్ గారు అడగాలి క్వశ్చన్, మీరు అన్ని కొంచెం సాఫ్ట్ గా చెప్తారు.
సో ఒక చిన్న సినిమా ముందుకు రావాలి, ఈ తెరపైకి రావాలంటే చాలా కష్టం దాగుంటది దాని వెనుక. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీరు ఒక సినిమా తీశారు, ప్రొడ్యూస్ చేశారు, సో మీరు ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళకి? ఏముందంటే ఒక సినిమా తీయాలనుకున్నట్టు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తోటి వస్తారు. సినిమా సక్సెస్ అవ్వాలి, దీంట్లో ఒక ప్యాషనేట్ గైస్ వస్తే కనుక ఎవరి వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుని చేస్తే మంచిగా సక్సెస్ చూడొచ్చు. అట్ ది సేమ్ టైం డెడికేషన్ అండ్ ప్యాషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో పైసలు వచ్చి జాగా వేసుకున్నాము, 10 కోట్లు వచ్చి 20 కోట్లు వేసుకుని వచ్చి సినిమా అయిపోతుంటే అవన్నీ ఎట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. మా దగ్గర టీం వర్క్, ఫ్యామిలీ వర్క్ చేశారు. మాకు ప్యాషన్ ఉంది, ఒక డెడికేటెడ్ వర్కర్స్ ఉన్నారు. సో అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్ కూడా దగ్గరుండి చెప్పినా కదా, వాళ్ళు చెప్పాలంటే ఎవరి వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుని వర్క్ చేస్తే ఇట్స్ విల్ బి సక్సెస్. ఓకే, నెక్స్ట్ డిఓపి గారి క్వశ్చన్ మీకే. ఒక డైరెక్టర్ తర్వాత మళ్ళీ ఆ విజన్ ఉండేది మళ్ళీ డిఓపి గారికే, ఏ మూవీకైనా కూడా. సో ఆయన విజన్ మీరు క్యాప్చర్ చేయగలిగారా, లేకపోతే ఆయన విజన్ మీకు అర్థమైందా త్రూ అవుట్ ది మూవీలో? ఎక్కడైనా మీకైనా ఈయన కన్ఫ్యూజన్ ఉందేమో, అసలు ఈయన చెప్పడమే రాదేమో, అలాంటి ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? జెన్యున్ గా ఆన్సర్ చేయండి, నాట్ లైక్ నేను క్యాప్చర్ చేశాను అలా కాదు. జెన్యున్ గా చెప్పండి, మీకు అనిపించింది తను క్యాప్చర్ చేయగల, అతను మీకు చెప్పగలిగారు అసలు ప్రాపర్ గా? డైరెక్టర్ స్టోరీ నారేట్ చేస్తున్నప్పుడు మైండ్ లో ఒక ఇమేజ్ క్రియేట్ అవుతా ఉంటుంది. ఓకే, ఒక షార్ట్ చెప్పారంటే ఆ ఇమేజ్ క్రియేట్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కంపోజిషన్, ఇవన్నీ సెకండరీ మ్యాటర్స్. ఫస్ట్ ఏంటంటే ఆ విజన్ అనేది కనపడతా ఉంటుంది బ్రెయిన్ లో, అలా బొమ్మ వచ్చి వెళ్తా ఉంటుంది అనమాట. అప్పుడే అర్థమవుతుంది బేసిక్ గా. అంటే ఆ ఫ్లో వెళ్ళిపోతాను. లేదు అంటే చిన్నగా ఎక్కడన్నా ఉంటే మనం ఖచ్చితంగా అడ్వైజ్ ఇస్తాం మనం 100%. కానీ అంత మేజర్ గా చెప్పే అంత సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవ్వలేదు బేసిక్ గా. మీరు చెప్పిన చేంజెస్ అనేది తీసుకోగలిగారు ఎక్కడైనా? అంటే ఇక్కడ సెట్ అవ్వట్లేదు, చేంజ్ ఇది బాగట్లేదు అన్నప్పుడు ఆ చేంజెస్ అని యాక్సెప్ట్ చేయగలిగారా? సార్ మీకు అంటే మీకు ఏం తక్కువైంది, ఇక్కడ ఏమైనా మీకు కావాలి ఇలా అడిగి చేసాం. ప్రొడ్యూసర్ గారు మీకే లాస్ట్ క్వశ్చన్. ఓవరాల్ గా 150 పెట్టి సినిమా థియేటర్ లో చూడొచ్చు, ఇది వర్త్ సినిమానేనా అంటే మీరు ఏం చెప్తారు? జెన్యున్ చెప్పండి, ఇంకా నిజంగా నచ్చుద్ది ఆడియన్స్ కి, లేకపోతే ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ దీనికి ఎంటర్టైన్ అవుతారు, అట్లా చెప్పండి. కాన్ఫిడెన్స్ చెప్తుంది. 2 ఫ్యాక్టర్స్ ఇక్కడ. ఒకటి సాంగ్ చూడండి, సాంగ్ ఎట్లా వచ్చిందో. సేమ్ టైం ఏంటంటే నా కాన్ఫిడెన్స్ చూడండి. ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడు ఆమె ప్యాషనేట్ గా. దట్స్ ఇట్. ఇప్పుడు మా క్రూ అంతా కూడా లాస్ట్ టైం కూడా మీరు మీతో షేర్ చేసుకున్నారు అన్ని కూడా. సేమ్ టైం సినిమా విషయంలో కూడా మీకు అదే ప్రామిస్ చేస్తున్నాను. డెఫినెట్లీ ఇట్స్ వర్త్. యూ కెన్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. ప్లీజ్. సో మీ టేక్ ఆన్ ఇట్. సో మీరు ఏం చెప్తారు ఆడియన్స్ కి ఫైనల్ గా మీ మూవీ చూడాలి అంటే? ఖచ్చితంగా ఆడియన్స్ కి మూవీ చాలా బాగా నచ్చుతుంది, నచ్చేసింది కూడా. ఎందుకంటే మేము ఆడియన్సే కాబట్టి. అంటే సినిమా పరంగా వస్తుంది. ఇప్పుడు సాంగ్ హిట్ అయింది, మనం చూస్తున్నాము. సో అంటే ఈ సాంగ్ కి అసలు సినిమాకి కంటెంట్ కి సంబంధం ఉందా లేదా అని సాంగ్ బట్ సాంగ్ కి సినిమా స్టోరీకి సంబంధం ఉందా, రిలేషన్ ఉందా లేదా అనేది మ్యాటర్ కదా. అది ఆటోమేటిక్ గా సినిమా వచ్చిన తర్వాత ఉందో లేదా ఆడియన్స్ కి అర్థమవుతుంది. ఏదో ఆర్టిఫిషియల్ గా తీసుకొచ్చి ఐటమ్స్ అది డిమాండ్ చేస్తుంది. సో ఇంకొకసారి మీ ముగ్గురికి రియల్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ స్పీడ్ 220 మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ జాయినింగ్ us టుడే. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వైస్ మంకీస్ మీడియా.